ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తాజాగా మన ముందుకొస్తున్నటువంటి సినిమా 'దేవర'. 'దేవర' ఎన్టీఆర్ 30థ్‌గా మన ముందుకొస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో. జాన్వీ కపూర్ ఇందులో ఒక పల్లెటూరు యువతిగా కనిపించబోతోంది. అంటే చేపలు పట్టుకునేటువంటి యువతికి సంబంధించిన క్యారెక్టర్‌లో కనిపిస్తోంది. ఈ గ్లిమ్స్‌లో జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించలేదు. సో, ఈ సముద్రం చేపల్ని అలాగే ఈ ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తురిని ఎక్కువ చూసుంటది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక్క డైలాగ్ చాలు అబ్బా! అసలు మామూలుగా లేదంటూ చెప్తోంది లక్ష్మీ ప్రణతి. ఎన్టీఆర్‌ని ఎప్పుడు కూడా నేను ఒక సైలెంట్ హీరోగా చూడాలనుకోలేదు. సో, మోర్ అండ్ మోర్ ఆయనలో ఉన్న నెగెటివ్ యాక్టింగ్ అంటే అసల ఒక యాక్టర్ యొక్క పెర్ఫార్మన్స్ తెలియాలి అంటే ఆయనలో ఉన్నటువంటి నెగెటివ్ షేడ్స్‌ని చూపించగలగాలి. సో, ఎన్టీఆర్ నాకు 'జై లవకుశ'లో జై క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో ఎంతో గొప్ప వ్యక్తినైతే ఊహించుకోవాలి అంతే. అప్పటి నుంచి అందరూ ఎంతో చక్కగా ఉంటారంటూ చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో, లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ ధర్మపత్ని. ఎన్టీఆర్ షూటింగ్స్‌లో చాలా వరకు పక్కనే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఒక సీన్ అంటూ స్టార్ట్ చేస్తే దాంట్లో నుంచి మరి రావడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వివరాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రణతి చెప్పిన వ్యాఖ్యలు విని వదినమ్మ సూపర్ అని ఎన్టీఆర్‌లో ఉన్నటువంటి నెగెటివ్ షేడ్స్ ఈ సినిమాలో కనిపిస్తాయా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.